ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ మెథడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మెయిన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ మెథడ్ ఏంటి, అసలు ఏంటి దీని పర్పస్? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్ క్లాస్ ఎక్స్ అని పెట్టాను. సో ఇక్కడ ఓపెన్ బ్రేస్ ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్ కర్లీ బ్రేస్ పెట్టాను. సో ఇట్స్ ఫైన్, ఇది క్లాస్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ దీన్ని కంపైల్ చేస్తే నో కంపైలేషన్ ఎర్రర్, బట్ రన్ టైంలో మాత్రం ఒక ఎర్రర్ వస్తుంది. అదేంటంటే నో సచ్ మెథడ్ ఎర్రర్ మెయిన్. అంటే ఈ ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది ఈ రన్ టైంలో ఎందుకు వచ్చింది ఈ ఎర్రర్? అది జేవిఎం మెయిన్ ఉందా ఈ క్లాస్కి, ఈ ఎక్స్ అనే క్లాస్లో జేవిఎం ఏం చేస్తుందంటే మెయిన్ అనే మెథడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ అనే మెథడ్ లేదు. సో మెయిన్ అనే మెథడ్ లేదు కాబట్టి అది ఏమిస్తుంది, నో సచ్ మెథడ్ ఎర్రర్. అంటే వెదర్ ద క్లాస్ కంటైన్స్ మెయిన్ మెథడ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిక్లేర్డ్ ఆర్ నాట్, దిస్ చెకింగ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంపైలర్. అంతేనే కంపైల్ టైం ఎర్రర్ ఏమి రాదు. At the runtime, JVM is responsible for this. If JVM is unable to find the required main method, then we will get the runtime exception. Say no such method error main. సో ఈ ఎర్రర్ అనేది వస్తుంది. అసలు మెయిన్ మెథడ్లో అసలు ఏముందో ఒకసారి మనం దాని సిగ్నేచర్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు జనరల్గా మెయిన్ మెథడ్ సిగ్నేచర్ ఎలా ఉంటుంది? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ కదా, ఇది దీని సిగ్నేచర్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ఎందుకు పెట్టారంటే జేవిఎం రికగ్నైజ్ చేయడానికి, అంటే జేవిఎం కాల్ చేయడానికి. మెయిన్ మెథడ్ ఎక్కడైనా ఉన్నాయి. మెయిన్ మెథడ్ అంటే మనం ప్రోగ్రామ్ ఒక చోట, కంపైలర్ ఒక చోట, జేవిఎం ఒక చోట ఉందనుకో, అక్కడున్నా కూడా జేవిఎం దీన్ని కాల్ చేయాలి ఫ్రీగా. అలా కాల్ చేయాలంటే దీనికి ఇది ఏమవ్వాలి, దీని మోడిఫైర్ ఎలా ఉండాలి, పబ్లిక్ ఉండాలి. నెక్స్ట్ స్టాటిక్ ఎందుకన్నారంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా అవ్వకపోయినా స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా కాల్ అవుతుంది. సో జేవిఎం అనేది మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి వితౌట్ ఆబ్జెక్ట్, అందుకోసం ఏం పెట్టారు స్టాటిక్. అండ్ ఈ మెయిన్ మెథడ్ జేవిఎంకి ఏమీ రిటర్న్ చేయదు, అందుకోసం ఇది వాయిడ్. అంటే won't return anything to the JVM. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవేంటిది, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అండ్ మెయిన్ ఏంటంటే ఇట్స్ ఎ నేమ్, ఇది ఒక మెథడ్ నేమ్ ఇది. సో ఈ మెయిన్ మెథడ్ నేమ్ని మార్చవచ్చు అంటే మార్చలేము, ఎందుకంటే జేవిఎం అనేది కూడా ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఈ మెథడ్ని రికగ్నైజ్ చేయడానికి దీనికి పెట్టిన పేరు ఏంటంటే మెయినే. కానీ ఇప్పుడు మనం మెయిన్ కాకుండా ఖచ్చితంగా నేను వేరేది పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడు పెట్టుకోవచ్చు, నువ్వు ఈ ప్రోగ్రామ్ని మోడిఫై చేసి నీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. కానీ అది చేయడం అనేది సాధ్యమే, కానీ ఎవరు చేయరు. అది చేయడం అనేది ఒక పిచ్చి పని, ఎందుకంటే అందరూ యూనివర్సల్గా ఫాలో అయ్యేది ఏంటంటే ఇది మెయిన్ అని. సో అందుకోసం ఇది మెయిన్గానే ఉంచుదాం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అందుకని ఇఫ్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ చేంజెస్ టు ద అబోవ్ సిగ్నేచర్, దిస్ సిగ్నేచర్, then the code won't run. Okay, we'll get the runtime exception saying no such method error. ఓకే, వీటిలో ఏది చేంజ్ చేసినా నాకేమొస్తుంది, రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తుంది. నో సచ్ మెథడ్ ఎక్సెప్షన్ మెయిన్ ఓకే వస్తుంది. కానీ కొన్ని చేంజెస్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదేంటంటే సపోజ్ మోడిఫైర్స్ ఉన్నాయి కదా, సో ద ఆర్డర్ ఆఫ్ ద మోడిఫైర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ పబ్లిక్
స్టాటిక్ పబ్లిక్ స్టాటిక్ ఎలా ఉందో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు, స్టాటిక్ పబ్లిక్ రాసినా నో ప్రాబ్లం. అంటే జనరల్గా ఏముంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కదా, సో స్టాటిక్ పబ్లిక్ వాయిడ్ మెయిన్ రాసినా కూడా ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు, ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ చేంజ్ ఏమి యాక్సెప్టబుల్ అంటే మనకి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే స్ట్రింగ్, అరే, ఆర్గ్స్ ఇలా ఉంది కదా. సో దీన్ని ఎట్లా ఇది యాక్సెప్టబుల్ ఫాము. నెక్స్ట్ ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే స్ట్రింగ్ స్పేస్ ఆర్గ్స్ ఇలా రాయొచ్చు, సో ఇది కూడా యాక్సెప్టబుల్. నెక్స్ట్ స్ట్రింగ్ ఆర్గ్స్ బ్రాకెట్, సో ఈ 3 ఫామ్స్ యాక్సెప్టబుల్. అదే అరేలో నేర్చుకున్నాం కదా, అరేలో ఇలా కూడా రాయొచ్చు కదా, ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు కదా. సో ఇట్లా అలాగే వీటిని కూడా ఇవి కూడా అవే కదా, సో వాటిని ఇటు మార్చారు, ఇవన్నీ యాక్సెప్టబుల్. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్స్, అంటే ఈ ఆర్గ్స్ అనేది నేమ్ కదా, ఈ నేమ్ ప్లేస్లో నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. సో మై ఐడెంటిఫైర్ పెట్టుకోవచ్చు. సపోజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ప్లేస్లో జావా అని రాయ్, ఈ ఐడెంటిఫైర్ రాయ్, అదేం రాంగ్ ఏం కాదు. సో ఇది జస్ట్ అన్ ఐడెంటిఫైర్. సో ఐడెంటిఫైర్ అనేది మనం ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్, వేర్ ఆర్ గురించి తెలుసుకున్నారు కదా. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో, స్ట్రింగ్ అరే ఏదైతే ఉందో దాని ప్లేస్లో నేను ఏం పెడతానంటే స్ట్రింగ్ డాట్ ఆర్గ్స్ అని పెట్టాను. సో ఇది కూడా యాక్సెప్టబుల్లే, స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ స్ట్రింగ్ డాట్ అని పెట్టినా యాక్సెప్టబుల్లే. సో ఇన్ జనరల్గా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, సో దీన్ని మార్చకూడదు. కానీ కొన్ని చేంజెస్ చేయొచ్చు. అవి ఏంటంటే ఈ స్టాటిక్ని మోడిఫైర్స్ ఉన్నాయి కదా, స్టాటిక్ పబ్లిక్, సో దీని యొక్క ఆర్డర్ అనేది మార్చవచ్చు. నెక్స్ట్ వాయిడ్గానే ఉండాలి, మెయిన్గానే ఉండాలి. బట్ స్ట్రింగ్ ఆర్గ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఆర్గ్స్ అనే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఆర్గ్స్ కాకుండా మనకి ఇష్టమైంది పెట్టుకోవచ్చు. అండ్ స్ట్రింగ్ అరే ఇలా ఏదైతే ఉందో దీన్ని వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా కింద కూడా మార్చవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మన అరేస్లో డిక్లరేషన్ అనేది ఎన్ని టైప్స్లో రాస్తామో, ఇలా 3 టైప్స్లో రాస్తామో ఇవన్నీ యాక్సెప్టబుల్లే మెయిన్లో. ఓకే, అండ్ మెయిన్ కెన్ బి ఇంకోటి ఇంకేమైనా మోడిఫైర్స్ ఏమన్నా యాడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అవి ఏంటంటే ఫైనల్ రాయొచ్చు, సింక్రొనైజ్డ్ అండ్ స్ట్రిక్ట్ ఎఫ్పి. ఫైనల్ అంటే ఇది తప్ప ఇంక మార్చకూడదని, సింక్రనైజ్డ్ అంటే 1/1 ఎగ్జిక్యూట్ అవ్వాలని, స్ట్రిక్ట్ ఎఫ్పి అంటే రిజల్ట్ అనేది సేమ్ ఉండాలని, ప్రతి చోట రిజల్ట్ అనేది సేమ్ ఉండాలని మీనింగ్. సో ఈ మోడిఫైర్స్ని కూడా నేను యాడ్ చేయొచ్చు, సో నో ప్రాబ్లం అనమాట. ఓకే, సరే ఇప్పుడు కొన్ని కాంబినేషన్ చూస్తాం, ఏది కరెక్టో రాంగో చెప్పచ్చు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇప్పుడు నేనేమన్నానంటే స్ట్రింగ్ ఆర్గ్స్ ఇది వ్యాలిడా ఇన్వాలిడ్. ఎందుకు ఇన్వాలిడ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేవు. సెకండ్ వన్ పబ్లిక్ సింక్రొనైజ్డ్ ఫైనల్ స్ట్రిక్ట్ ఎఫ్పి వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇది వ్యాలిడా ఇన్వాలిడా, ఇది ఇన్వాలిడ్. ఎందుకంటే సింక్రనైజ్డ్ ఫైనల్ స్ట్రిక్ట్ ఎఫ్పి వాయిడ్ మెయిన్, సో మనకు అనవసరమైనవి కూడా ఉన్నాయి. అంటే ఇవి ఉండడం వల్ల ఏం ప్రాబ్లం కాదు, బట్ ఉన్నాయి కానీ అసలైంది లేదు. ఏంటంటే స్టాటిక్ అనే వర్డ్ మిస్ అయింది, సో స్టాటిక్ మిస్ అయింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ డాట్ ఆర్గ్స్. సో ఇది వ్యాలిడా ఇన్వాలిడా, ఖచ్చితంగా ఇన్వాలిడే. ఎందుకు, ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది,
సో క్యాపిటల్ ఎమ్ అనేది లేదు మెథడ్కి, స్మాల్ ఎమ్, సో అది ఇన్వాలిడ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ లేదు, వాయిడ్ ప్లేస్లో ఇంట్ ఉంది, ఇంట్ మెయిన్ స్మాల్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. సో ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఇప్పుడు ఏది రిటర్న్ చేయదు, కానీ ఇది ఇంటిని రిటర్న్ చేస్తానంటుంది. సో ఇక్కడ వాయిడ్ ఉండాలి, సో ఇది ఇన్వాలిడ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ సింక్రొనైజ్డ్ ఫైనల్ స్ట్రిక్ట్ ఎఫ్పి వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ డాట్ 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 ఆర్గ్స్. ఇది వ్యాలిడా కాదా? ఖచ్చితంగా వ్యాలిడే. సో పబ్లిక్ ఉంది, సింక్రనైజ్డ్ వాడచ్చు, స్టాటిక్ వాడచ్చు, ఫైనల్ వాడచ్చు, స్ట్రిక్ట్ ఎఫ్పి వాడచ్చు, రిటర్న్ టైప్ ఏమో వాయిడ్ మెయిన్ స్మాల్, నెక్స్ట్ స్ట్రింగ్ డాట్ డాట్ లేదా స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అయినా వాడచ్చు, కాబట్టి ఏం నో ప్రాబ్లం. సో ఆర్గ్స్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. సో ఈ 5th వన్ ఈజ్ కరెక్ట్. అర్థమైందా? సో ఈ రకంగా మనకి ఏం జరుగుతుంది, మిగతా 4 కేసుల్లో మనకు వచ్చేది రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏమొస్తుంది? రన్ టైమ్ ఎక్సెప్షన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవర్లోడింగ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ ఈజ్ పాసిబుల్. ఏంటి? ఓవర్లోడింగ్ ఆఫ్ ద మెయిన్ మెథడ్ ఈజ్ పాసిబుల్, బట్ జేవిఎం ఈజ్ ఆల్వేస్ కాల్స్ ద స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ మెయిన్ మెథడ్ ఓన్లీ. అంటే ఏంటంటే ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, అంటే సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఊప్స్లో బాగా చెప్తాను దీని గురించి, బట్ ఇక్కడ కొంచెం నార్మల్గానండి. క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్గ్స్ రాసా. ఓకే, రాసి ఎస్ఓపిఎల్ఎన్ ఇది స్ట్రింగ్తో కలిసిన మెథడ్ అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే సేమ్ మెథడ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంట్ ఆర్గ్స్ రాసా. సో ఇంట్ ఆర్గ్స్. ఇప్పుడు నేను ఎస్ఓపిఎల్ఎన్ ఇంట్ ఆర్గ్యుమెంటెడ్ మెథడ్, ఇది ఇంట్ ఆర్గ్యుమెంటెడ్ మెథడ్. సో ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ మెథడ్ నేమ్, వేరే కలర్ తీసుకుంటా, సేమ్ మెథడ్ నేమ్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడేమో డేటా టైప్ స్ట్రింగ్, ఇక్కడ డేటా టైప్ ఏంటి? ఇంట్. సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అంటారు. ఏమంటారు? ఓవర్లోడింగ్ ఆర్ ఓవర్లోడెడ్ మెథడ్స్ అంటారు. సో ఇప్పుడు నాకు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే మెయిన్ మెథడ్ ఎవరంటే ఈ మెథడ్. ఎందుకంటే దీని ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ స్టాండర్డ్ ఫామ్ కదా, స్టాండర్డ్ మెయిన్ మెథడ్ ఫామ్ కదా. సో ఇది కాల్ అవుద్ది ఫస్ట్. ఓకే, అది కాల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కాల్ అయ్యేది ఏంటి? స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ మెథడ్ అనేది ఫస్ట్ అదే కాల్ అవుతుంది. అలా కాకుండా నాకు ఈ మెథడ్ కూడా కావాలంటే దీన్ని ఇక్కడెక్కడైనా ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. బట్ మనం కాల్ చేయకుండా డిఫాల్ట్గా కాల్ అయ్యేది మాత్రం ఇదే. ఓకే, అండ్ నెక్స్ట్ inheritance concept is also applicable for the static methods including main method. Hence while executing the child class, if the child class does not contain main method, then the parent method will be executed. అంటే ఏంటి? మెయిన్ మెథడ్ అనేది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కూడా అప్లికబుల్ అనమాట. సో అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక పేరెంట్ ప్రాపర్టీస్ అనేవి చైల్డ్కి రావడం. సపోజ్ క్లాస్ పేరెంట్ ఉన్నాడు. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ ఎస్ఓపిఎల్ఎన్. ఈయన ఎవరంట? పేరెంట్ మెథడ్. ఎవరు? పేరెంట్ మెయిన్.
పేరెంట్ మెయిన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ పి అంటే పేరెంట్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు పేరెంట్ ఉన్నాడు, వేరే కలర్ మారుస్తా. సో ఇక్కడ పేరెంట్ ఉన్నాడు, ఇక్కడ చైల్డ్ ఉంది. సో పేరెంట్ని ఎక్స్టెండ్ చేసా పీలో, సికి. ఇలా ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ నేను ఇట్లా క్రియేట్ చేశాను అనుకుందాం. ఫస్ట్ పేరెంట్ని కాల్ చేసినప్పుడు సో పేరెంట్ మెయిన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా చైల్డ్ని చైల్డ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా చైల్డ్కి ఎవరు లేరు, మెయిన్ లేదు కాబట్టి పేరెంట్లో ఉన్న మెథడ్స్ అనేవి చైల్డ్కి ఇన్హెరెంట్గా వస్తాయి కాబట్టి సో పేరెంట్ మెయిన్ అనేది కాల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో ఇలా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఏమంటున్నానంటే పేరెంట్లో ఒక మెయిన్ మెథడ్ ఉంది, చైల్డ్లో కూడా మెయిన్ మెథడ్ ఉంది. పేరెంట్ని కాల్ చేసినప్పుడు పేరెంట్ మెయినే వస్తుంది. చైల్డ్ కాల్ చేసినప్పుడు చైల్డ్ మెయిన్ వస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే చూడడానికి పేరెంట్లో మెయిన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ని మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓవర్ రైట్ చేస్తున్నాం. ఇక్కడ రాస్తున్నాం చైల్డ్లో ఓవర్ రైట్ చేస్తున్నాం. సో నాకు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు పేరెంట్లో ఒక మెయిన్ ఉంది, అట్ ది సేమ్ టైం చైల్డ్లో కూడా మెయిన్ ఉంది. కానీ ఇది చూడడానికి ఎలా ఉంది, ఓవర్ రైడింగ్లా ఉంది. కానీ ఈ స్టాటిక్ మెథడ్కి ఓవర్ రైడింగ్ అనేది ఉండదు. సో ఇది ఏమంటారంటే మెథడ్ హైడింగ్ అంటారు. మెథడ్ హైడింగ్. సో నార్మల్ మెథడ్స్కి చేసేదాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. నార్మల్ మెథడ్స్కి చేసేదాన్ని ఏమంటారు, మెథడ్ ఓవర్ రైడింగ్. అంటే పేరెంట్ క్లాస్లో సేమ్ మెథడ్ ఉంటుంది, చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంటుంది. బట్ చైల్డ్కి కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చైల్డ్కి ఉన్న మెథడే కాల్ అవుతుంది. సూపర్ అనే మెథడ్ అనేది యూజ్ చేసి సూపర్ అనే కీవర్డ్ కాదు మెథడ్ని యూజ్ చేసి మళ్ళీ పేరెంట్లో ఉన్న M1 కాల్ చేయడం, అదో డిఫరెంట్ ఇది. అదంతా నేను ఓప్స్లో చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఓవర్ రైడింగ్ జరుగుతుంది నార్మల్గా. అదే స్టాటిక్లో ఏం జరుగుతుందంటే పేరెంట్లో మెథడ్ ఉన్నది, స్టాటిక్ మెథడ్. సేమ్ చైల్డ్లో కూడా స్టాటిక్ మెథడ్ ఉన్నది. సో ఇది ఏమవుతుందంటే కంపైల్ టైం ఎర్రర్ రాదు, కానీ రన్ టైంలో ఏం జరుగుతుందంటే రన్ టైంలో కూడా ఎర్రర్ రాదు. రన్ టైంలో మెథడ్ హైడింగ్ అవుతుంది. అంటే చూడడానికి ఎలా ఉంటుంది, ఇట్ సీమ్స్ టు బి ఓవర్ రైడింగ్ ద కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద స్టాటిక్ మెథడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఓవర్ రైడింగ్, ఇట్ ఈస్ ఏ మెథడ్ హైడింగ్ అంటారు. దీన్ని మెథడ్ హైడింగ్ అంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, మన మెయిన్ మెథడ్ ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్. సో ఇది ఏం జరుగుతుంది, ఓవర్లోడింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ని చేస్తుంది, నెక్స్ట్ ఓవర్ రైడింగ్ కాకుండా హైడింగ్ అవుతుంది, హైడింగ్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ మెథడ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు